హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిఎస్సి బుక్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ సంబంధించి ప్రపోజిషన్స్ అనే కాన్సెప్ట్ చూద్దాం. ఇది పేజ్ నెంబర్ 46, 47, 48లో ఇచ్చినటువంటి కాన్సెప్ట్. అదేవిధంగా దాంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చూద్దాం. అయితే ఈ వీడియోని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా ఎవరైనా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే వాళ్ళకి థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇది ఈ కాన్సెప్ట్ ప్రిపోజిషన్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్స్ చూద్దాం, తర్వాత ఒక డెఫినేషన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, ద ర్యాబిట్ వాజ్ గ్రేజింగ్ ఇన్ ఏ ఫీల్డ్. అంటే ఫీల్డ్లో అంటే ప్రదేశంలో అది ఏం చేస్తుందంటే ర్యాబిట్ మేత మేస్తుందంట. ఇన్ ఏ ఫీల్డ్ ద ర్యాబిట్ శాట్ ఆన్ ఏ వాల్. ఒక గోడ మీద ర్యాబిట్ కూర్చుందంట. ద మ్యాన్ వాజ్ సిట్టింగ్ అండర్ ఏ ట్రీ. అంటే ఒక చెట్టు కింద మనిషి కూర్చొని ఉన్నాడంట. అయితే ద వర్డ్స్ ఆర్ ద బోల్డ్. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ని కానీ, ఆన్ కానీ, అండర్ కానీ ఇవన్నీ దేన్ని తెలియజేస్తుందంట? పొజిషన్ ఆఫ్ ద సబ్జెక్ట్. అంటే ఈ సబ్జెక్ట్ ఏంటి? ఇక్కడ ర్యాబిట్ అనే సబ్జెక్టు, ఇక్కడ ర్యాబిట్, ఇక్కడ మ్యాన్. ఇవన్నీ సబ్జెక్ట్ అంట. వారి యొక్క పొజిషన్ తెలియజేస్తున్నాయి. అంటే ఎక్కడున్నాయి తెలియజేస్తున్నాయి, ప్లేస్ని. ఎలాగంటే ఇప్పుడు ర్యాబిట్ ఎక్కడుందని చెప్పాడు, ఫస్ట్ దాంట్లో ఫీల్డ్లో ఉందన్నాడు. తర్వాత ర్యాబిట్ ఎక్కడుందన్నాడు, వాల్ మీద ఉందన్నాడు. తర్వాత మ్యాన్ చెట్టు కింద ఉందన్నాడు. అంటే ఇక్కడ ఈ సబ్జెక్ట్ అనేది ర్యాబిట్ కానీ మ్యాన్ కానీ దీని ఏం తెలియజేస్తుంది? ప్రొపోజిషను అవి ఉన్న ప్లేస్ని తెలియజేస్తుంది. అదేందా? ఇక్కడ చూడండి, ఫీల్డ్లో ఉంది, ఇక్కడ ఆ గోడ మీద ఉంది, మూడు దాంట్లో చెట్టు కింద ఉన్నాడు. ఈ విధంగా దాని ప్లేస్ని తెలియజేసింది. ఏంటి? ప్రపోజిషన్. అయితే ఈ ప్రపోజిషన్ని మన ఇంకో మీనింగ్ ఏంటంటే, చెప్పాలంటే జనరల్ మీనింగు, ప్లేస్డ్ బిఫోర్ ఏ నౌన్ ఆర్ ఏ ప్రొనౌన్. అంటే నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ ముందు ఉన్నటువంటి దాన్ని వర్డ్ని ప్రపోజిషన్ అంటారనమాట. అదేంటండి, ప్రపోజిషన్స్ మనకి ఒక్కొక్కసారి జనరల్గా నౌను ప్రొనౌన్కి ముందు ఉండొచ్చు, లేదా ఆబ్జెక్ట్కి తర్వాత కానీ ముందు కానీ ఉండొచ్చు. ఓకే, ఇంకా చెప్పాలంటే రిలేషన్షిప్ దేనికంటే నౌన్కి ప్రొనౌన్కి. అంటే ఒక సెంటెన్స్లో ఫర్ సపోజు ఇక్కడ చూడండి, ఫస్ట్ సెంటెన్స్ చూడండి, ర్యాబిట్ అని ఉంది. ఇది నౌన్ అనమాట. ఇక్కడ నౌన్ ఉండొచ్చు, ఈ ర్యాబిట్ అనే ప్లేస్లో నౌన్ ఉండొచ్చు, ప్రొనౌన్ ఉండొచ్చు. ప్రొనౌన్స్ అంటే తెలుసు కదండి, ఓకే, నామవాచకానికి బదులుగా వాడేవి. అంటే నౌన్ ఉండొచ్చు, ప్రొనౌన్ ఉండొచ్చు ఒక సెంటెన్స్లో. దాన్ని వేరే నౌను వేరే ప్రొనౌన్తో లింక్ చేస్తుంది, రిలేషన్ ఇస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ ఫీల్డ్ అనేది ఏంటి? ఇక్కడ ఆబ్జెక్ట్. ఓకే, సబ్జెక్ట్ ఏది? ర్యాబిట్ అనేది సబ్జెక్ట్. చాలా జాగ్రత్తగా వినండి, ర్యాబిట్ అనేది సబ్జెక్ట్, ఇక్కడ ఫీల్డ్ అనేటువంటిది ఆబ్జెక్ట్. అయితే ఇక్కడ ఇది నౌనే, ఫీల్డ్ అనేటివి కూడా నౌనే. ఓకే, ఇక్కడున్న నౌన్కి రిలేషన్ చెప్పేది ఏంటి? ప్రిపోజిషన్ అనమాట. అదే ఇన్. ఓకే, అది ఇక్కడ మీరు ఈ ప్లేస్లో నౌన్ ఉండొచ్చు, ప్రొనౌన్ ఉండొచ్చు. ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ ఉండొచ్చు, ప్రొనౌన్ ఉండొచ్చు. అంటే ఒక నౌన్ లేదా ప్రొనౌన్కి అదే సెంటెన్స్లో ఉన్నటువంటి వేరొక నౌన్కి ప్రొనౌన్కి రిలేషన్ ఇచ్చేటువంటిది ప్రిపోజిషన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. దెర్ ఈజ్ ఎ బాల్ ఇన్ ఏ బాక్స్. అంటే బాక్స్లో ఏముందండి? ఒక బాల్ ఉందండి. ఇటు బాల్ పొజిషన్ ఏంటి? ఎక్కడుంది? బాక్స్లో ఉంది. అంటే ఇక్కడ ఏం తెలియజేసింది ప్రపోజిషను? ఓకే, దాని ప్లేస్ని తెలియజేసింది కదా, దాని పొజిషన్ తెలియజేసింది, ఎక్కడుందో తెలియజేసింది. ఓకే, అవునా కదా? సో నెక్స్ట్ చూద్దాం. చూడండి, ద బాక్స్ ఈజ్ ఆన్ ఏ టేబుల్. ఈ బాక్స్ ఎక్కడ ఉందంటండి? టేబుల్ పైన ఉందని తెలియజేసింది. అంటే ఒక పొజిషన్ తెలియజేసింది. ఓకే, బాక్స్ యొక్క పొజిషన్ తెలియజేసింది. ఎక్కడ ఉంది? టేబుల్ మీద ఉంది. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇవన్నీ ప్రపోజిషన్స్. ద టేబుల్ ఈజ్ అండర్ ఏ కబోర్డ్. ఎక్కడ ఉందంటండి? టేబుల్ కబోర్డు కింద ఉందంట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇప్పటివరకు మనం ప్రపోజిషన్స్ చూసాం. ఓకే, ఆను, ఇన్ను, అండరు, ఇవన్నీ ప్రపోజిషన్స్ చూసాం. అదేవిధంగా ఇప్పుడు మనకి ఒక యాక్టివిటీ ఇచ్చారు, అంటే బ్లాంక్స్ ఇచ్చారు. ఇవి మనం ఇప్పటివరకు నేర్చుకున్న దాంతో
ఆ కాన్సెప్ట్ను మనం గుర్తుపెట్టుకొని ఇవి ఫిల్ చేయాలన్నమాట. చూడండి, దేర్ ఇస్ ఎ పప్పీ డాష్ ఏ టేబుల్. ఎక్కడ ఉంది పప్పీ? పైన ఉందా, కింద ఉందా, లోపల ఉందా? పైన కదా ఉంది. దేర్ ఇస్ ఎ పప్పీ ఆన్ ఏ టేబుల్. టేబుల్ పైన ఉంది, ఆన్. నెక్స్ట్ చూద్దాం. నౌ ద పప్పీ ఈజ్ సిట్టింగ్ డాష్ ద టేబుల్. ఇప్పుడు పప్పీ ఎక్కడ ఉంది? అండర్. ఓకే, కింద ఉంది, అండర్. UNDER, అండర్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ద పప్పీ ఈజ్ సిట్టింగ్ డాష్ ఏ కార్. ఇక్కడ ఉంది, పైన ఉందా, కింద ఉందా, లోపల ఉందా? లోపల ఉంది. నెక్స్ట్ ద పప్పీ ఈజ్ సిట్టింగ్ ఇన్ ఏ కార్. IN, ఇన్ అనమాట, ఇక్కడ ఇన్ రాసుకోండి. నెక్స్ట్ చూద్దాం. దెన్ ద పప్పీ శాట్ ఏ బైక్. ఎక్కడుంది పప్పీ? చూడండి, పిక్చర్లో చూడండి మీరు, అందమైన పిక్చర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఓకే, ఆన్, బైక్ మీద కదా ఉంది, ఆన్ ఏ బైక్. నెక్స్ట్ చూడండి, చెప్పండి. లేటర్ ద పప్పీ స్లెప్ డాష్ ఏ కాట్. ఎక్కడుంది? ఇన్నా, ఆనా, అండరా? ఎక్కడుంది? అండర్. అండర్ ఏ కాట్ అనమాట. మనకి ఆన్సర్ అండర్ ఏ కాట్, కింద ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చారు, యాక్టివిటీ చూద్దాం. దేర్ వర్ 2 బిగ్ ట్రీస్. అంటే 2 పెద్ద చెట్లు ఉన్నాయంట. డాష్ ఏ ఫారెస్ట్. ఎక్కడ? ఫారెస్ట్ లో. అంటే లో కదా, లో అంటే మనం ఏమి వాడాలి? ఇన్ వాడాలి. ఇన్ అంటే లో అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఆన్ అంటే తెలుసు మనకి, మీద అంటే సర్ఫేస్ అనమాట. ఆన్ అంటే మీద, అండర్ అంటే కింద. ఓకే, క్రింద. ఇవి మన తెలుగులో గుర్తుపెట్టుకోండి, కొంచెం ఈజీ అవుతుంది అనమాట. దేర్ వర్ 2 బిగ్ ట్రీస్ ఇన్ ఏ ఫారెస్ట్. అంటే ఫారెస్ట్లో. ఓకే, వన్ డే ఏ టైగర్ శాట్ డాష్ ఏ ట్రీ. అంటే చెట్టు కిందే కదండి కూర్చుంటుంది, చెట్టు మీద కూర్చోదు కదా. అంటే ఒకసారి చెట్టు మీద కూడా కూర్చోచ్చు. అయితే ఇక్కడ ఈ పారాగ్రాఫ్లో మనకి అండర్ ఏ ట్రీ అంటే చెట్టు కిందన ఉంది. ఇట్ సా ఏ మంకీ. అది ఒక కోతిని చూసింది. డాష్ ద ట్రీ. ఎక్కడ ఉందంటే కోతి? ఆన్ ద ట్రీ. అంటే చెట్టు మీద, అంటే అది పులి చెట్టు కిందన కూర్చొని చెట్టు మీద ఉన్నటువంటి కోతిని చూసిందంట. ఓకే, ఇక్కడ సరిపోయింది కదండి కాన్సెప్ట్. ఓకే, ద టైగర్ వెయిటెడ్ ఏ లాంగ్ టైం. ఓకే, చాలాసేపు ఎదురు చూసిందంటండి. ఎక్కడ? కిందన, అండర్ ఏ ట్రీ. ఓకే, చెట్టు కిందన కూర్చొని చాలాసేపు ఎదురు చూసిందంట. బట్ ద మంకీ స్టిల్ శాట్. ఎక్కడ కూర్చుంది? కానీ ఎక్కడ ఉంది? ఆన్ ద ట్రీ, చెట్టు మీదే ఉంది. ఓకే, నెక్స్ట్ ద టైగర్ ఫౌండ్ ఏ కేవ్. ఓకే, కేవ్ ఇన్ ద ఫారెస్ట్. ఒక గుహను చూసిందంట. అండ్ దెన్ వెంట దేర్, అంటే అక్కడికి వెళ్ళిపోయిందంట. ఓకే, ఈ విధంగా మనం ప్రిపోజిషన్ యూజ్ చేసి ఈ ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఫిల్ చేయొచ్చు. ఇప్పుడు మనకి ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ టెట్లోని టీఆర్టీలో ఇచ్చినటువంటి టెట్కమ్ టీఆర్టీలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ చూద్దాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఇవి 10th క్లాస్లో కూడా ఉన్నాయి. కాకపోతే ప్రిపోజిషన్స్ అనేటువంటివి చాలా హార్డ్గా ఉన్నాయి. ఐ మీన్ కొంచెం డిఫికల్ట్గా ఉన్నాయి ప్రిపోజిషన్స్ 10th క్లాస్లో ఇచ్చినటువంటి. కొంచెం చాలా బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మోర్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ మీకు అవసరం అవుతుంది. ఓకే, వాటి మీద కూడా మీకు వీడియో చేస్తాను, డెడికేటెడ్ వీడియో ప్రిపోజిషన్ మీద. ఓకే, ఆల్రెడీ మన ప్లేలిస్ట్లో కొన్ని అయితే మనకి ఇంగ్లీష్ సంబంధించి కొన్ని వీడియోస్ అయితే పెట్టడం జరిగింది, ఒకసారి చెక్ చేయండి. అదేవిధంగా తెలుగుకి సంబంధించి వీడియోస్ ఉన్నాయి. అదే సైకాలజీ అయితే నియర్లీ 33 వీడియోస్ ఉన్నాయి, ఒక అన్ని కాన్సెప్ట్స్ మీద. ఒకసారి చెక్ చేయండి. ఓకే, చూడండి. హీ వాజ్ గెయిజింగ్ చూడండి, గెయిజింగ్ డాష్ ద స్పెక్టకల్ అంటే ఏంటండి? ఇది ఆల్రెడీ టెట్కమ్ టీఆర్టీలో SGTలో ఇచ్చినటువంటి క్వశ్చన్ 2019 స్లాట్ 2లో. చూడండి, హీ వాజ్ గెయిజింగ్ డాష్ ద స్పెక్టకల్ అంటే ఏంటంటే, హీ వాజ్ గేజింగ్ అంటే ఏంటంటే మనకి చూడడం అనమాట. గేజింగ్ అంటే చూడడం. ఓకే, స్పెక్టికల్స్ అంటే దృశ్యం. ఓకే, అంటే ఒక దృశ్యాన్ని చూస్తున్నాడు, అదేంటండి, దృశ్యాన్ని చూస్తున్నాడు. హీ వాజ్ గేజింగ్ ఎట్ స్పెక్టికల్ అంటే ఎట్ అంటే వేర్ అనమాట, ఎక్కడుందో చెప్తున్నారు అనమాట. ఎట్. ఓకే, గేజింగ్ ఎట్. ఇప్పుడు ఎట్ ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు చెప్తాను మీకు, కొంచెం ఐడియా వస్తుంది.
ఎట్ ఎక్కడెక్కడ ఉపయోగించవచ్చు అంటే మనకి ప్రపోజిషను వేర్ అంటే ఎక్కడ ఉంది అని చెప్పడానికి. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. హీ వాజ్ గేజింగ్ ఎట్, ఎక్కడ చూస్తున్నాడు, దేని వద్ద చూస్తున్నాడు. ఓకే, స్పెక్టకల్స్ అంటే ఒక దృశ్యాన్ని చూస్తున్నాడు. ఓకే, లేదా ఒక ఆకర్షించే వస్తువుని వైపు చూస్తున్నాడు అని అర్థం. ఓకే, సమ్వేర్ ఎక్కడుందో తెలియజేస్తుంది, వేర్. తర్వాత వెన్ ఎప్పుడని తెలియజేస్తుంది, ఎప్పుడంటే ఫర్ సపోజ్ వెన్ ఎప్పుడు, ఎట్ 2 o'clock, ఎట్ 3 o'clock అంటే ఒక క్లాక్లో ఉన్న టైమ్స్ కూడా తెలియజేస్తుంది. ఓకే, వెన్ ఎప్పుడు అంటే అట్ 3 o'clock లేదా అట్ 4 o'clock అది తెలియజేస్తుంది అనమాట. వెన్ ఎప్పుడు తెలియజేస్తుంది, ఎక్కడ అని తెలియజేస్తుంది. ఇప్పుడు తెలియజేస్తుంది కదండి, ఎక్కడ చూస్తున్నాడు. ఓకే, ఆ దృశ్యం వైపు చూస్తున్నాడు. తర్వాత డిస్టెన్స్ కూడా తెలియజేస్తుంది. ఓకే, అట్ ద స్పీడ్ ఆఫ్ 50 km/h చూడండి, డిస్టెన్స్ కూడా తెలియజేస్తుంది. డిస్టెన్స్ గుర్తుపెట్టుకోండి, డిస్టెన్స్ కూడా తెలియజేస్తుంది. తర్వాత మనకి హౌ వెల్ అంటే ఎంత బాగా ఉన్నాడో అంటే ఫర్ సపోజు హీ ఈజ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్, ఎంత బాగా వచ్చు. హీ ఈజ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ అంటే అతను ఇంగ్లీష్ అనేటువంటి చాలా బాగా వచ్చు అని అర్థం అనమాట. అంటే హీ ఈజ్ గుడ్ ఎట్ ఇంగ్లీష్. ఆ విధంగా కూడా హౌ వెల్ ఎంత మంచిగా వచ్చు, ఎంత బాగా వచ్చు అని తెలియజేయడం కూడా ఎట్ని వాడతారు. చూడండి, వేర్ ఎక్కడ అని తెలియజేయడానికి వాడతారు, ఎప్పుడు అని తెలియజేయడానికి వాడతారు, డిస్టెన్స్ తెలియజేయడానికి వాడతారు. తర్వాత హౌ వెల్ ఎంత మంచిగా వచ్చు అని ఇది గుడ్ ఎట్ ఇంగ్లీష్ ఆ విధంగా. ఓకే, ఆ విధంగా తెలియజేయడానికి ఎట్ని వాడతారనమాట. ఇంకా చాలా దాని యొక్క యూజెస్ ఉన్నాయి, ఎట్ యొక్క యూజెస్. నేను ప్రతిదానికి ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను అనుకోండి, మీరు కంగారు పడద్దు. తర్వాత చూడండి, హీ వాజ్ ఇంటెంట్ డాష్ విన్నింగ్ ఎ స్కాలర్షిప్. ఇంటెంట్ అంటే ఏంటంటే ముందు మనకి కొంచెం వొకాబులరీ కూడా తెలిసి ఉండాలి, అప్పుడు కొంచెం మీనింగ్ఫుల్గా మనం బేగా ఐడెంటిఫై చేయడానికి అవసరం ఉంది. అందువల్ల మీరు ఒక డైలీ ఒక ½ hour డిక్షనరీని పెట్టుకొని మనకి ఒక హిందూ పేపర్ అనేటువంటిది రీడ్ చేయడం వల్ల మీకు కొంచెం వొకాబులరీ ఏంటంటే డెవలప్ అవుతుంది, కాబట్టి ఈజీగా మీరు గుర్తుంచుకోగలరు. చూడండి, ఈ వాజ్ ఇంటెంట్ డాష్ విన్నింగ్ స్కాలర్షిప్ అంటే అతని ఉద్దేశం అంటే ఇంటెంట్ అంటే అతని యొక్క ఉద్దేశం అంటే అతని ఉద్దేశం ఏంటి, స్కాలర్షిప్ గెలాలనేది అతని ఉద్దేశం. ఓకే, ఇప్పుడు కరెక్ట్ ప్రిపరేషన్స్ మనం చెప్పాలి, చూద్దాం. హీ వాజ్ ఇంటెంట్ ఆన్ విన్నింగ్ ఏ స్కాలర్షిప్. దాని ఆన్సర్ ఏంటంటే హీ వాజ్ ఇంటెంట్ ఆన్ అంటే ఇప్పుడు ఆన్ ఎక్కడెక్కడ వాడతారంటే సర్ఫేస్, ఆన్ ద టేబుల్, సర్ఫేస్ ఉన్న దగ్గర వాడతారు. సర్ఫేస్ తెలియజేయడానికి సర్ఫేస్ అంటే ప్లేస్ అనమాట, ఉపరితలం. అంటే ఇప్పుడు ఫర్ సపోజు మనం అప్పటివరకు నేర్చుకున్న పప్పీ ఎక్కడ ఉందంటే ఆన్ ద టేబుల్ లేదా అండర్ ద టేబుల్ అలాగనమాట. ఆన్ అంటే సర్ఫేస్ మీద ఉంది. తర్వాత ట్రాన్స్పోర్ట్ తెలియజేస్తుంది. తర్వాత డే అని కూడా తెలియజేస్తుంది. డే టు డే అంటే ఫర్ సపోజ్ ఆన్ సాటర్డే, ఆన్ సండే అని తెలియజేయడం కూడా ఉపయోగపడుతుంది. తర్వాత మెంబర్షిప్ తెలియజేయడానికి వాడతారు. ఆ విధంగా మనకి ఆన్ని వాడుతుంటారు అనమాట. ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి. తర్వాత ఈ వాజ్ ఇంటెంట్ అంటే అతని ఉద్దేశం, ఇంటెంట్ ఆన్ విన్నింగ్ స్కాలర్షిప్, అతని ఉద్దేశం ఏంటి. ఓకే, దేని మీద అతని ఇంటెన్షన్, దేని మీద. ఓకే, దేని మీద అంత ఇంటెన్షన్. చూడండి, ఆన్ అంటే మీద, అతని ఇంటెన్షన్ దేని మీద, స్కాలర్షిప్ విన్ చేయడం మీద. ఓకే, సో ఈ విధంగా ఇంటెంట్ ఆన్ విన్నింగ్ స్కాలర్షిప్. ఈ విధంగా మనం ప్రపోజిషన్స్ యొక్క యూజెస్ తెలుసుకున్నట్లయితే ఈజీగా మనం ప్రపోజిషన్ని ఐడెంటిఫై చేయొచ్చు. మీరు పేపర్ అనాలిసిస్ చేసేటప్పుడు లేదా హిందూ పేపర్ చదివేటప్పుడు ఆ ప్రపోజిషన్స్ కూడా తెలుసుకొని ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నారో తెలుసుకోండి. కొన్ని ఎప్పుడు ప్రపోజిషన్స్ అనేటువంటివి సర్టెన్ వర్డ్స్ ముందే వాడుతుంటారు. ఓకే, అది కూడా కొంచెం రెఫర్ చేయండి. నేను కూడా డెడికేటెడ్ వీడియో చేస్తాను ప్రపోజిషన్ మీద. సో దట్స్ ఆల్ టుడే ఫ్రెండ్స్, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. నేను చెప్పినటువంటి ఈ కాన్సెప్ట్ అనేది మీకు నచ్చుంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.